ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము లూకా సువార్త 6:36. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారే ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తండ్రి కనికరం గలవారే ఉన్నట్టు మీరును కనికరం గలవారే ఉండుడని వాక్యం సెలవిస్తోంది. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? సహోదరి, సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. నీవు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు? క్రైస్తవునిగా నీ ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తుకి అవమానం వచ్చే విధంగా నీవు జీవిస్తున్నావా? ఒకవేళ నీ తోటివారిని చులకనగా చూస్తూ కనికరించకుండా ఉన్నావేమో, సరిగా వాళ్ళని ప్రేమించలేకపోతున్నావేమో, ఎగతాళి చేస్తూ వారి లోపాలను ఎత్తి చూపించే స్థాయిలో నీవున్నావేమో, వారి పట్ల ఎటువంటి కనికరము కూడా నీవు చూపలేకపోతున్నావేమో. జాగ్రత్త సుమా, ఎందుకంటే నీ పట్ల నీ తండ్రి కనికరం చూపించాడు కాబట్టి నీవు కూడా ఇతరుల పట్ల తప్పక కనికరం చూపించాలి. నీవు ఎంతో పాపమైనా సరే నీ ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమించి మరి నీకోసం నీ మీద కనికరం చూపించారు ఆయన. మరి నీకోసం ప్రాణం ఇచ్చాడు, అంతే కనికరం చూపించినట్లేగా. నీకోసం గాయపరచబడ్డాడు, మరి ఇవన్నీ నువ్వు ఎలా మర్చిపోతావు? అంతేకాకుండా నీ పట్ల ప్రభు కనికరం చూపాడు కాబట్టి నీవు కూడా ఇతరుల పట్ల అదే కనికరాన్ని చూపాలన్న ఆలోచన లేకుండా నీవు ఈరోజు ఎలా జీవిస్తున్నావు? నీ తోటి సహోదరి సహోదరులు నువ్వెందుకు కనికరించలేకపోతున్నావు? ఇవన్నీ విషయాలు ఒక్కసారి ఆలోచించుకో, నిన్ను నీవు సరిదిద్దుకో. వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. దిద్దుబాటు నాకు అసహ్యము అని నీవు ఎంత మాత్రమూ అనుకోకూడదు. మరి నీ ప్రభువు నిన్ను కరుణించినట్లుగాని నీవు కూడా ఇతరుల మీద కరుణ చూపించగలగాలి, వారిని అదే స్థాయిలో ప్రేమించగలగాలి. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడు నేను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ప్రేమ లేకుండా ఎన్ని పనులు చేయి, దేవుని కోసం ఎంత చేసినా వృధా అవుతుంది. వారి మీద నీవు దయా జాలి కూడా చూపించగలగాలి. ఇతరుల లోపాలని నువ్వు క్షమించగలగాలి. నీ లోపాలని ప్రభు క్షమించారు కదా. అంతేకాకుండా ప్రభు నీ పట్ల ఏ విధమైన కనికరము ప్రేమ చూపించాడో అదే స్థాయిలో నీవు కూడా కనికరము ప్రేమని ఇతరుల పట్ల చూపించగలగాలి. నీ తోటి వారిని వారి కష్టాల్లో నీవు ఆదుకోగలగాలి, ఆదరించగలగాలి. నీ ప్రభువుకు నీవు అన్ని విషయాల్లో కూడా మాదిరిగా తీసుకుని ముందుకు వెళ్తే నిన్ను బట్టి అనగా నీలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి అనేకులు క్రీస్తు వైపుకి తిప్పబడతారు, రక్షణలోకి రాగలుగుతారు. గనక ఇప్పటి వరకు నీవు ఇతరుల మీద కనికరం చూపించకుండా నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తివి అయినప్పటికీ ఇప్పటి నుండైనా నీలో మార్పు తెచ్చుకో. నీ ఆలోచన విధానం, పరిస్థితులు, పద్ధతులు అన్నీ మార్చుకోవాలి. క్రీస్తు సారూప్యం నీలోకి రాగలగాలి. ఆ విధంగా నీవు జీవించగలగాలి. ప్రభు నీ మీద చూపిన ప్రేమను, కనికరమును ఖచ్చితంగా ఇతరులకు మీద నువ్వు కూడా చూపించి ప్రభు ప్రేమను నీవు ఆ విధంగా చూపించి ప్రభువులోకి అనేకుల్ని నడిపించగలగాలి. అనేకులకి మాదిరిగా నీ జీవితం ఉండునుగాక. ఆమేన్.